గుడ్ మార్నింగ్ గైస్. డే 3కి స్వాగతం సుస్వాగతం. డే 3 స్టార్టెడ్ ఆల్రెడీ. టెంపుల్స్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. టెంపుల్స్ వీడియోస్ వెళ్తా. ఇక చైన్ క్లీనింగ్ కూడా చేసేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ పాండిచేరి వెళ్దాం గైస్. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. అక్కడ పాండిచేరి వెళ్దాం. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. పాండిచేరి ఎక్స్ప్లోరింగ్ తర్వాత తంజూర్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం గైస్. స్టార్ట్. ఇక్కడ చాలా ఫేమస్ మహాబలిపూర్ అంటే మన విగ్రహాలు ఉంటాయి కదా, అమ్మవారి విగ్రహాలు అయినా ఏవైనా రాక్స్తో విగ్రహాలను మేకింగ్ చేయడంలో ఈ మహాబలిపూర్ అనేది చాలా ఫేమస్ అంట. నాకు తెలీదు, అక్కడ రాసి ఉంటే చూసా. చాలా ఫేమస్ అంట. అటు సైడ్ వెళ్తే కూడా వెళ్ళే అప్పుడు కూడా చాలా ఉండే, బట్ అవి చూలే. ఆర్ట్స్, రాకింగ్, మేకింగ్ అవి చాలా ఫేమస్ ఈ తమిళనాడులో మహాబలిపూర్లో. ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ అయిపోయింది. ఫ్యూయల్ బ్రేక్ ఇప్పుడే కంప్లీట్ అయ్యి, ఇది 3rd ఫ్యూయల్ బ్రేక్. ఇప్పుడు వచ్చేసి నాకు 13 లీటర్స్ చేంజ్ వచ్చింది. 13 లీటర్స్ అంటే ఇక్కడ 101 చేంజ్ ఉంది 1 లీటర్కి. చాలా తక్కువే ఉంది. మా సైడ్ ఏమో 107 ఉంది తెలంగాణలో. ఆంధ్రలో అంత గుర్తులేదు, బట్ 108 ఏమో ఉంది. దాంట్లో 13 లీటర్స్, దాంట్లో 11 లీటర్స్ చేంజ్ వచ్చింది. దాంట్లో ఎక్కువ వచ్చింది. వాటే వ్యూ చూడండి గాయ్స్. ఇది ఏదో రివర్ ఉంటుంది, కావేరీ రివర్ ఏదో సంథింగ్ రివర్ ఉంటుంది, బట్ క్రేజీ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ. క్రేజీ అంటే క్రేజీ. రోడ్డు బాగానే ఉంది, కానీ పాండిచ్చేరి ఎగిరితే అనిపిస్తుంది. పీవై నియర్ బై వచ్చినాం. 20 కిలోమీటర్స్ పాండిచేరి వచ్చేస్తాం. పాండిచేరిలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అంటే మేము అవన్నీ చూస్తాం. జస్ట్ ఫ్రెంచ్ కాలనీ అంటే ఒక బీచ్ చూడాలి. మొత్తం నాకు తెలిసి బీచ్కు కనెక్ట్ అవుతుంది అనుకుంటా. ఇదేదో ఉంటుంది ముద్దులకు ఏదో ఉంటాయి. కింద మెన్షన్ చేస్తా ఆ విలేజ్. ఇక్కడ బోట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బోట్ హౌస్ ట్రై చేయాలనుకుంటే అలాపి కేరళ వెళ్ళని వాళ్ళు ఉంటే ఇక్కడ చేయొచ్చు. బోట్ హౌస్ కూడా ఉంటుంది. వాట్ ఏ లొకేషన్ బా. ఇలాంటి లొకేషన్స్ రావాలంటే అందుకని మేము 1 డే లేట్ అయిన సరే వెయిట్ చేసి రావడానికి కారణం ఇదే. మహాబలిపూర్లో 1 డే స్టే చేయడం ఇదే కారణం. పాండిచ్చేరి వెళ్తూ ఉంటే రూట్ బాగుంటుందని ఒక అన్న చెప్పిండు. దానికోసం ఆ అన్న చెప్పినట్టు విని వెళ్ళడం బెస్ట్ అని మేము డిసిషన్ తీసుకున్నాం. ఇంకిద్దరు పాండిచ్చేరి వేరే రూట్లో వెళ్ళారు, వాళ్ళకి ఇది తెలీదు, బట్ వాళ్ళకి చెప్పినా వినలేదు. బట్ ఇది క్రేజీ ఉంది. ఈ రూట్ అయితే మొత్తం సముద్రం అండ్ చెరువులు, ఇది పక్క పోతాయి రివర్స్. చాలా క్రేజ్ ఉంది. ఓయ్ బాబోయ్, ఇదేం వ్యూరా నాయన. వ్యూస్ క్రేజీ ఉంది. క్రేజీ అంటే క్రేజీ. రోడ్డు ఇంకా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది, బట్ ఇప్పటికైతే చాలా బాగుంది. కానీ క్రేజీ. అసలు ఇదేంటి నాయన
క్రేజీ అంటే క్రేజీ, స్వర్గం లాగా ఉంది. ఈవెన్ వావ్, ఇటు అయినా అటు అయినా వస్తుంది. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తే పాండిచ్చేరిలో మార్నింగ్ నుంచి వస్తూనే ఉందంట. అది అక్కడనే వెయిట్ చేస్తుంది అంట. మా ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తే చెప్పినాం. క్రేజీ అంటే క్రేజీ ఉంది నాయన. వెల్కమ్ టు పాండిచ్చేరి. పాండిచ్చేరి వచ్చేసాం ఆల్రెడీ. బీచెస్ని స్కిప్ చేసేసి మేము డైరెక్ట్ ప్రిన్స్ కాలనీ అని ఒకటి ఉంటుంది పాండిచ్చేరిలో, అక్కడనే వెళ్తున్నాం డైరెక్ట్ సీదా. బాబోయ్, ఫుల్ వర్షం పడ్డట్టుంది ఇక్కడ. నీళ్ళు అన్నీ రోడ్డు మీద వచ్చేసినాయి. వర్షం పడి మన బ్లాగింగ్ కూడా అంతరాయం ఇచ్చింది. బీచ్ వ్యూ చూద్దాం గైస్. బీచ్ వ్యూ పాండిచ్చేరి బీచ్ కాడికి వచ్చాము ఇప్పుడే. బీచ్ లేదంటే బైక్ ఇక్కడ పెట్టామంటే గైస్ బీచ్ వ్యూస్ అండి. మొత్తం కోమ బుర్రపడ బుర్రపడ. దిస్ ఇస్ ఫ్రెంచ్ కాలనీ బీచ్. క్రేజీ ఉంది, క్రేజీ. పాండిచ్చేరి నుంచి ముందుకు వచ్చి ఇక్కడ లంచ్ బ్రేక్ అని ఆగినాం. మ్యాగీ వేసుకున్నాం, తిన్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. తంజావూర్ మిడిలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ అట్లనే చూసుకొని తంజావూర్ వెళ్తాం. నైట్ స్టే తంజావూర్. యా ముడి పట్టట్లేదా? పోతుంది అట్లా. కొడైకెనాల్ పోము కానీ ఊటీ పోతాం అక్కడ. ఊటో ఏదో ఒకటి పోతాం. గ్యాప్ రోడ్ పోతున్నాం. గ్యాప్ ఇది మునార్లో 3 days ఉంటున్నాం. మునార్లో 3 days ఉంటున్నాం బ్రో. ఇంటికా రప్ప కొత్తాం కదా. 20,000 ఇప్పుడే క్రాస్ అయింది ఇక్కడ. ఓడోమీటర్ రూట్ థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ రూట్లో వచ్చినాం ఇప్పుడే గైస్. మళ్ళీ తిరిగి యూటర్న్ చేసుకొని వెళ్తున్నాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీ ఉంటాయి. మళ్ళీ అగైన్ రీస్టార్ట్ ద అనదర్. ఇదే రూట్కి వెళ్ళాలి, బట్ వాళ్ళు ఎందుకలా వెళ్ళిగా నాకే అర్థమవుతుంది. చూసుకోలేదంటే డైరెక్ట్ వెళ్ళినా.
తంజావూరు ఇంకొక 100 ఉంటుంది. వెళ్తూనే ఉన్నాము. 8:30 అవుతుంది మేబీ. ఇది వచ్చేసి మనకు టోల్గేట్ 3rd or 4th అనుకుంటా. ఈరోజు వచ్చేసి ఈరోజు అంత ఎక్కువ ట్రావెల్ చేయలేము కదా. మార్నింగ్ ఒక 100, ఇదొక 150, 160 అంతే. అంటే మొత్తం 200 ప్లస్ పెట్టినాం అంటే ఈరోజు మొత్తం మీద. దిస్ ఈజ్ అవర్ డే అన్నట్టు. ఈరోజు కొంచెం స్లోగా ఉన్నాం. బట్ ఎక్స్ప్లోరింగ్ కూడా చేశాం కదా. పాండిచ్చేరి అండ్ మహాబలిపురం, ఇంకోటి తంజూర్, అదొకటి చేయాలి. అది చేసి శ్రీరంగం తర్వాత ధనుష్కోడి, కన్యాకుమారి అవన్నీ చేస్తూ వెళ్ళాలి. చిప్పల్లి ఎలా ఉంది 151 అన్నారు. మా లొకేషన్ ఈ బోర్డుల మీద అయితే లేదు, బట్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళాలి. అవి కొన్ని ఉండవు అట్లా. ఇవన్నీ కానీ రోడ్స్ మాత్రం సూపర్ తమిళనాడులో క్రేజ్ ఉన్నాయి రోడ్లు అయితే. ఫ్లైఓవర్స్, రోడ్లు, హైవేలు అన్నీ ఫ్లైఓవర్స్ ఉన్నాయి బాగానే. సిటీ ఏదన్నా సిటీ అవుట్కట్స్లో ఉంది. సూపర్, చాలా బాగుంది. మనకి వీడియో కావాలంటే ఈ వీడియో అతనికి ఇస్తా గైస్. వీడియో కావాలంట నేనా అలాగే ఇక్కడ ఏముందో కూడా అనిపిస్తలే, మొత్తం గ్రీనరీ ఉన్నట్టుంది. టోల్ ప్లాజా వచ్చేసి 5th అనుకుంటా ఈరోజు. ఈ టోల్ ప్లాజా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 81, టోల్ నెంబర్ NH 81. ఆ సందు చిన్న ఉంది, దాంట్లోకి ఎలా వస్తుందో ఏమో. కొంచెం పెద్దగానే పెట్టవచ్చు కదా. ఈ ట్రావెలర్స్ కోసం, ఈ ట్రావెలర్స్ వస్తారు పక్కా అని తెలిసే ఉంటుంది కదా. ఎందుకు అలా చిన్నగా పెడతారో నాకు అదే అర్థం కాదు. మా బైక్స్ కొంచెం ఫ్రీగా వెళ్ళేలా పెట్టండి కదా, కొంచెం అర్థం చేసుకొని. న్యాచురల్గా పాట ఇంకా NH టోల్ ప్లాజా ఇంకా కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్ వచ్చేసి. ఇక్కడ చాయ్ బ్రేక్ తీసుకొని వెళ్తాం. చాయ్ బ్రేక్ కోసం ఆపినాం. ఇప్పుడే చాయ్ బ్రేక్ అయిపోయింది. మా బైక్స్ అక్కడ